అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ నేపథ్యంలో రాజధాని విషయం మీద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అభిప్రాయం తెలుసుకుందాం. సార్, ఇవాళ రాజధాని తిరుపతి కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకని డిమాండ్ చేస్తున్నారండి? అయ్యా, 300 సంవత్సరాల నాడు కాలజ్ఞానంలో బ్రహ్మం గారు రాస్తున్నారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు 1953లో తిరుపతిని రాజధాని నగరం చేయమని నెహ్రూ పైన డిమాండ్ చేస్తే నెహ్రూ గారు వెంకటేశ్వర యూనివర్సిటీకి ఇచ్చి కర్నూలుకి రాజధాని చేశారు. అది కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చింది, అమరావతి నుంచి మరి సింహాచలానికి పోయింది. మేము అడుగుతున్నాం ఈరోజు తిరుపతి ప్రజలు తిరుపతిని రాజధాని నగరం చేయండి అని. 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కావలసిన హాస్పిటళ్ళు ఉన్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 1,00,000 ఎకరాల భూమి ఉంది. ఎక్కడ ఏర్పేట నుంచి రాపూర్ దాకా ప్రభుత్వ భూములు ఉన్నాయి. మంచి కావలసినటువంటి జలాలు ఉన్నాయి, కండలేరు జలాలు ఉన్నాయి. అన్నిటికీ సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతం, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం. పలనాడు కానీ, రాయలసీమ కానీ, కోనసీమ కానీ అందరూ తిరుపతిని అంగీకారం తెలుపుతారు. తిరుపతిని రాజధాని నగరం చేయమని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. సార్, ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పట్ల మీ అభిప్రాయం ఏంటండి? ఈ బడ్జెట్ అంతా బోగస్ అయ్యా, ఏమీ లేదు. నేను కూడా 2 బడ్జెట్లో చూశాను. పేదవాళ్ళ పేర్లు పెట్టి కోటీసులు సాయం చేసేదే బడ్జెట్. రైట్. తిరుపతి నగరం అన్ని విధాల మౌలిక సదుపాయాలతో కూడినటువంటి నగరంగా బాసిల్లుతున్న క్రమంలోనే తిరుపతిని రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి చింతామోహన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.